ఈ రోజు డిసెంబర్ 7 ఈ రోజుని డే ఆఫ్ ఇన్ఫెమీ అంటారు. పర్ల్ హార్బర్ వరల్డ్ వార్ 2 ని మొత్తంగా తిప్పేసిన ఒకే ఒక సంఘటన అది జరిగింది ఈ రోజునే 1941 డిసెంబర్ 7. ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు హవాయిలో పర్ల్ హార్బర్ పోర్ట్ లో. అమెరికన్ క్రూమ్యాన్ ఇలా పనిచేసుకుంటూ ఉండగా సడన్ గా విత్ ప్రెసిషన్ మిత్సు ఫుషిడా ఎయిర్ ప్లేన్ నుంచి షెల్లింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఫ్లైట్ వచ్చి విపరీతంగా షెల్లింగ్ చేయడం మొదలు పెట్టాయి. రన్వే మీద ఉన్న ఫ్లైట్లు సిట్టేవే డక్స్ లాగా అనమాట ఒకటి తర్వాత ఒకటి నాశనం అవడం మొదలు పెట్టాయి. ఇంచుమించు ఉదయాన్నే 7:55 స్టార్ట్ అయింది షెల్లింగ్ అనేది. అక్కడ ఉన్న ఒక బ్యాటిల్ షిప్ USS అరిజోనా విపరీతమైన దాడికి గురైంది అనమాట. అమ్యునిషన్ మ్యాగజైన్ లో ఈ షెల్లింగ్ అనేది జరిగి దాని వల్ల అది బ్లాస్ట్ అయిపోయింది అనమాట. అందులో మొత్తం 1177 క్రూ మెంబర్స్ కూడా ఉండేవారు అనమాట. అందరూ చనిపోయారు బ్లాస్ట్ వల్ల. 18 షిప్స్, 300 ప్లేన్స్, ఇంచుమించు 2400 క్రూ మ్యాన్ ఆఫ్ అమెరికా అక్కడ చనిపోయారు. అంతవరకు సైలెంట్ గా యూరోప్ లో జరుగుతున్న ఈ వరల్డ్ వార్ గురించి పట్టించుకుని అమెరికా ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ ఆఫ్ పర్ల్ హార్బర్ వరల్డ్ వార్ జాయిన్ అయింది. దాని తర్వాత ఏమైందో మనకు తెలుసు కదా. ఇంకా అమెరికా అనేది వరల్డ్ వార్ 2 లోకి ఇంట్రెస్ట్ లేదు. ఐసోలేటెడ్ గా దాని పని చూసుకుంటుంది అనమాట. మరి ఎందుకు జపాన్ కిలికిందని? జపాన్ అనేది ఒక చిన్న దేశం. దాని తాలూకా మినరల్ రిసోర్సెస్ చాలా తక్కువ. బయట నుంచి ఎక్స్పోర్ట్స్ మీద ఎక్కువ రిలే అయ్యే దేశం అది. ఇంచుమించు 80% ఆఫ్ ద ఆయిల్ సప్లైస్ కమ్ ఫ్రమ్ US. ఎప్పుడైతే జపాన్ చైనా మీద అటాక్ చేయడం మొదలు పెట్టిందో జూలై 26, 1941 ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ ఒక ఎంబార్గో విధించి ఇక్కడ ఉన్న జపాన్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఫ్రీజ్ చేయించాడు అనమాట. దాని వల్ల జపాన్ కోపం వచ్చింది. జపాన్ కి ఒక ఇంపీరియలిస్టిక్ డ్రీమ్ ఉంది, ఏషియా మొత్తాన్ని కాంకర్ చేయాలని చెప్పి. ఏషియాలో చాలా కంట్రీస్ దగ్గర రిసోర్సెస్ ఉన్నాయి. ఆ రిసోర్సెస్ తీసుకొని యూరోప్ ఏదైతే ఉందో అది పాలిత ప్రాంతాలన్నింటినీ జపాన్ కంట్రోల్లోకి తెచ్చుకొని ఒక ఇంపీరియలిస్టిక్ డాన్ లాగా ట్రీట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయింది. చేయాలంటే మధ్యలో చైనా ఖచ్చితంగా కాంకర్ చేయాలి. కానీ చైనాని కాంకర్ చేద్దాం అనుకుంటే US వచ్చింది అండ్ US బ్యాన్ వేసింది అనమాట. సో అప్పుడు బేసిక్ గా 2 పనులు చేయాలి. ఒకటి US చెప్పినట్టు వినేసి ఊరుకొని చైనా వదిలేయటం. రెండోది సౌత్ ఈస్ట్ ఏషియాలో ఆయిల్ రిచ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద పడ్డాం అనమాట. అంటే డచ్ రూల్ చేస్తున్న ఈస్ట్ ఇండీస్ కానీ బ్రిటిష్ మలాయా కానీ క్యాప్చర్ చేస్తే అక్కడ నుంచి ఆయిల్ తీసుకోవచ్చు. సౌత్ ఈస్ట్ ఏషియా మీద కానీ పడితే ఖచ్చితంగా అప్పుడు US కి కోపం వస్తుంది అండ్ వాళ్ళు వార్లో పార్టిసిపేట్ చేయొచ్చేమో అని చెప్పి ఒక స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకున్నారు. కానీ అది తప్పిదం జరిగింది అనమాట. అడ్మిరల్ ఇషిరాకు ఎమ్మాటో ఆయన ఏమనుకున్నాడంటే మనం వచ్చి పర్ల్ హార్బర్ మీద దాడి చేసేసాం అనుకోండి, US వాళ్ళందరూ రీగ్రూప్ చేయడానికి కొంచెం 6 months పడుతుంది. ఇంత లోపల మనం ఫాస్ట్ గా వెళ్ళి ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో అనుకున్న టార్గెట్స్ ని క్యాప్చర్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఈజీగా వార్ వన్ సైడ్ అయిపోద్ది అని చెప్పి వాళ్ళు ఆలోచించారు. కానీ ఇమీడియట్ గా US యుద్ధంలో దిగింది. దాని తర్వాత పర్యవసనాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలుసు కదా. జపాన్ తాలూకు డ్రీమ్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ బ్లాక్ ఏషియాలో స్థాపించాలనుకున్న అది కాస్త అడియాస్ అయిపోయింది అనమాట. కాబట్టి ఎప్పుడైనా స్ట్రాటజీ తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, లేదంటే ఇలాంటి పనులు జరుగుతాయి అనమాట. సో US లో దీన్ని నేషనల్ పర్ల్ హార్బర్ రిమెంబరెన్స్ డే కింద ప్రకటించారు అనమాట. ఏ డేట్ విచ్ విల్ రిమైన్ ఇన్ ఇన్ఫెనీ అని చెప్పి దీన్ని ఫ్రాంక్లిన్ డి రూస్వెల్ట్ అప్పుడు కాంగ్రెస్ లో యుద్ధానికి వాళ్ళు సంసిద్ధమైనప్పుడు ప్రకటించాడు అనమాట.